అందరికీ నమస్కారం. అన్న తలారి రంగయ్య అన్న, నువ్వు ఎంపీగా ఉన్నావు కదా, ఎంపీగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో తెలుసా అన్న నీకు? ఇప్పుడు చెప్తాను ప్రజాస్వామ్యం అని. ప్రజాస్వామ్యం అంటే నీకు తెలుసా? దాని మీనింగ్ తెలుసా అన్న? ప్రజాస్వామ్యం అంటే మీ కార్యకర్తల రక్తం పారిస్తున్నారని చెప్తున్నావే నువ్వు. మీరున్నప్పుడు ఏం చేసినారు? మీరున్నప్పుడు రక్తం పారించలేదా? మా కార్యకర్తల మీద, మా కౌన్సిలర్స్ మీద, ఇక్కడ ఎస్టీపీ దగ్గర కానీ, టైలర్స్ కాలనీ దగ్గర, కేవీ రెడ్డి నగర్లో, తర్వాత వచ్చేసి మున్సిపాలిటీ ముందర కూడా మా కార్యకర్తల్ని కొట్టి, కౌన్సిలర్ల మీద కేసులు పెట్టి, కౌన్సిలర్లని కొట్టి మా రక్తం పారించలేదా? నువ్వు ఏదో చెప్తున్నావు రక్తం బాడీలో పారాలా, నీళ్లు భూమి మీద పారాలి అనేసి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అప్పుడేం చేసినారు మీరు చేసిందేదే అది. ఇప్పుడు మాకు చెప్తాన్నావే మా తాడిపత్రి రాజకీయం వేరున్నా, మేము చేయాలనుకుంటే, మా జేసీ ఫ్యామిలీ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళము. కానీ మీలాగా ఇట్లా చిన్న దానికి చెప్పేవాళ్ళం కాదు. రక్తం ఏరులై పారుతుందంటే ఎక్కడ పారింది? నిన్న జరిగింది గలాట చూడలేదా? మా వాళ్ళకు కొట్టిండేది అది లేదా? మీ వాళ్ళకు కొట్టినారు, రక్తం ఏరులై పారుతోందనే చెప్తున్నావు నువ్వు. ఇంకా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన దౌర్జన్యాలు తాడిపత్రిలో ఒక్కసారి చూసుకుంటే 5 ఏళ్లలో ప్రజల దగ్గర వచ్చి అడిగినా కూడా చెప్తారన్న వాళ్ళు చేసిండేది. మేము 5 ఏళ్ళు ఎంత పోరాడినామో, మా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న కానీ, అశ్మిత్ రెడ్డి అన్న గారు కానీ, మా కౌన్సిలర్స్ కానీ, తర్వాత వచ్చి మా కార్యకర్తలన్న, పాపం కార్యకర్తల్ని కూడా ఎంత కష్టపెట్టినారో ప్రతి ఒక్కరు చెప్తారు. నిజం తెలియకోకుండా ప్రజాస్వామ్యం అని నువ్వు చెప్తున్నావు. ఏమో చెప్తావంట కళ్యాణ దుర్గం అక్కడ నుంచి వచ్చి ఎక్కడైనా పోయి మేము ధర్నా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని మేము చెప్తాన్నామున్నా. 26వ తేదీ అనంత వెంకటరామిరెడ్డి ఇంటి ముందర వచ్చి మా మహిళా కౌన్సిలర్స్, తర్వాత వచ్చేసి మా కార్యకర్తలు అందరూ మీ ఇంటి ముందర వచ్చి వంట వార్పు చేస్తాము, అక్కడే ఉంటాం, మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని మేము తెలియజేసుకుంటున్నారు.